సౌత్ ఆఫ్రికా క్రికెట్లో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఆ దేశం తరపున తొలిసారి ఓ స్పిన్నర్ టెస్టుల్లో 200 వికెట్లు తీశాడు. సౌత్ ఆఫ్రికా తరపున 200 టెస్టు వికెట్ల మార్కును ఇప్పటివరకు ఏ స్పిన్నరు తాకలేదు. ఆ దేశం తరపున 200కు పైగా టెస్టు వికెట్లు తీసిన బౌలర్లందరూ కూడా ఫాస్ట్ బౌలర్లే. సౌత్ ఆఫ్రికా తరపున టెస్టులో 200 వికెట్లు తీసినటువంటి తొలి స్పిన్ బౌలర్గా కేశవ్ మహారాజ్ రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో జరుగుతున్నటువంటి తొలి టెస్ట్ మ్యాచ్లో కేశవ్ మహారాజ్ ఈ ఘనతను సాధించాడు. జింబాబ్వే కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ వికెట్ తీసినటువంటి కేశవ్కు ఇది 200వ టెస్ట్ వికెట్. ఇక కేశవ్ మహారాజ్ తర్వాత టెస్టుల్లో సౌత్ ఆఫ్రికా తరపున అత్యధిక వికెట్లు తీసినటువంటి స్పిన్నర్లుగా 170 వికెట్లతోటి టేఫీల్డ్, 134 వికెట్లతోటి పాల్ ఆడమ్స్, 103 వికెట్లతోటి పాల్ హ్యారిస్, 100 వికెట్లతోటి నికీ బోయే ఉన్నారు. అంటే 100 వికెట్లకు పైగా టెస్టుల్లో సౌత్ ఆఫ్రికా తరపున తీసినటువంటి స్పిన్ బౌలర్లు నికీ బోయే, హ్యారిస్, పాల్ ఆడమ్స్, టేఫీల్డ్ అండ్ ఇప్పుడు మన కేశవ్ మహారాజు. కేశవ్ మహారాజు ఇండియన్ ఆరిజిన్ అంటే భారత సంతతి వ్యక్తి అన్న విషయం మనకు తెలిసిందే. ఓవరాల్గా టెస్టులో సౌత్ ఆఫ్రికా తరపున అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్గా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ ఉన్నాడు. డేల్ స్టెయిన్ 439 వికెట్లతోటి సౌత్ ఆఫ్రికా తరపున అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్గా రికార్డులకు ఎక్కాడు. ఇక డేల్ స్టెయిన్ తర్వాత 421 వికెట్లతోటి షాన్ పోలాకు, 390 వికెట్లతోటి మఖాయా ఎంతినీ, 336 వికెట్లతోటి రబాడా, 330 వికెట్లతోటి డొనాల్డ్, 309 వికెట్లతోటి మోర్నీ మోర్కెల్, 291 వికెట్లతోటి కల్లీస్, 224 వికెట్లతోటి ఫిన్లాండర్ వీళ్ళున్నారు. అంటే 200 కంటే ఎక్కువ వికెట్లు తీసినటువంటి బౌలర్లు వీరంతా కూడా. మొత్తానికి ప్రస్తుతము 59వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నటువంటి కేశవ్ మహారాజు మొత్తం 59 టెస్ట్ మ్యాచ్లలో 99 ఇన్నింగ్స్లలో కలిపి 202 వికెట్లు తీశాడు. అతని యొక్క యావరేజ్ 29.62, అంటే ప్రతి 29.62 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయడం జరుగుతుంది. ఒక ఇన్నింగ్స్లో అతని యొక్క బెస్ట్ బౌలింగ్ చూసినట్లయితే 129 పరుగులకు 9 వికెట్లు తీయడం జరిగింది. ఇక మ్యాచ్లో బెస్ట్ బౌలింగ్ అంటే 283 పరుగులకు 12 వికెట్లు తీయడం జరిగింది. ఇక 5 వికెట్ హాల్స్ అంటే ఒక ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసినటువంటి సందర్భాలు 11 ఉంటే ఒక మ్యాచ్లో 10 వికెట్లు తీసినటువంటి సందర్భాలు 1 ఉంది. సో మొత్తంగా భారత సంతతి అంటే భారత మూలాలు ఉన్నటువంటి కేశవ్ మహారాజు సౌత్ ఆఫ్రికా తరపున టెస్ట్ క్రికెట్ ఆడుతూ సౌత్ ఆఫ్రికా తరపున టెస్టులలో 200 వికెట్లు తీసినటువంటి స్పిన్నర్గా రికార్డు సృష్టించడం అనేది భారతీయులుగా మనకు కూడా కాస్త గర్వకారణమని చెప్పాలి.